ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి. 2 years ఫీజులో 50% మాత్రమే పే చేయండి. అతను డిఎస్పీ. చుట్టూ టైట్ సెక్యూరిటీ మధ్య అతని వాహనం ముందుకు కదులుతూ ఓ కూరగాయల వ్యాపారి షాప్ దగ్గర ఆగింది. అందులో నుంచి దిగిన పోలీసులు కూరగాయల వ్యాపారిని పేరు పెట్టి పిలిచారు. దీంతో ఒక్కసారిగా ఆ వ్యాపారి భయపడిపోయాడు. తన షాప్ దగ్గర పోలీసులు వాహనం ఆగడంతో కంగు తిన్నాడు. కొద్దిసేపు అలానే భయపడుతూ నిల్చుకున్న ఆ వ్యక్తి డిఎస్పీని చూసి నవ్వుకున్నాడు. అతను కూడా ఆ వ్యాపారి వద్దకొచ్చి గట్టిగా హత్తుకున్నాడు. దీంతో స్థానికంగా ఉండేవాళ్ళు షాక్ అయ్యారు. ఓ డిఎస్పీ కూరగాయలు అమ్ముకునే వ్యక్తిని కౌగులించుకోవడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. ఇంతకు ఆ వ్యాపారం చూసిన డిఎస్పీ ఎందుకు సంతోషంగా ఉన్నాడు? అసలు వారి మధ్య సంబంధం ఏంటి? వాచ్ దిస్. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధించాలని 2009-10లో పటేల్ పన్నాలోని దేవ్గావ్ గ్రామం నుండి సంతోష్ అనే వ్యక్తి బయటకొచ్చాడు. అలా వచ్చిన వ్యక్తే ఇప్పటి డిఎస్పీ సంతోష్. ఇక ఇంటి నుంచి బయటకొచ్చిన సంతోష్ అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. చదువుకోవడానికి సరైన వసతులు లేని సమయంలో కిరోసిన్ దీపం కింద చదువుకున్నాడు. అలా కొన్నిసార్లు తిండికి డబ్బులు కూడా లేక తీవ్ర ఇబ్బందులే పడ్డాడు. ఓవైపు గమ్యం, మరోవైపు ఆకలి మంట సంతోష్ను పూర్తిగా కుంగదీసింది. అయినా తాను అనుకున్న లక్ష్యం ముందు అది చిన్నగా అనిపించింది. ఓవైపు చదువుకుంటూనే మరోవైపు కూలి పనులకు వెళ్లేవాడు సంతోష్. అలా కూలి పనులకు వెళ్లగా వచ్చిన డబ్బులతో స్థానికంగా ఉండే షాప్లో కూరగాయలు అమ్మేవాడిగా కొనసాగాడు. అప్పుడు ఆ షాప్లో ఉండే యువకుడే సల్మాన్ ఖాన్. కొద్ది రోజులకే సల్మాన్, సంతోష్ మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహంతోనే కొన్ని సందర్భాల్లో సంతోష్కు డబ్బులు లేకున్నా ఫ్రీగా కూరగాయలు ఇచ్చేవాడు సల్మాన్. అలా వారి పరిచయం ముందుకు సాగుతూ వచ్చింది. ఇలా కాలక్రమేపీ వారిద్దరూ దూరమయ్యారు. ప్రస్తుతం సంతోష్ భోపాల్లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా పనిచేస్తున్నాడు. అయితే అతను సంతోష్ జాబ్ సాధించి గౌరవ వృత్తిలో ఉన్న తనకు ఉచితంగా కూరగాయలు ఇచ్చిన సల్మాన్ మాత్రం మర్చిపోలేదు. అతన్ని కలవాలని చాలా ప్రయత్నించాడు. కానీ అతనికి ఆచూకీ దొరకలేదు. అలా దాదాపు 14 ఏళ్ల తర్వాత సల్మాన్ కలిసిన సంతోష్ కృతజ్ఞతను చాటుకున్నాడు. ఇక సంతోష్ను తనను కలుసుకోవడంపై సల్మాన్ హర్షం వ్యక్తం చేశాడు. పోలీస్ వ్యాన్ వచ్చినప్పుడు తాను ఎంతో భయపడ్డాను. కానీ పటేల్ను చూసినప్పుడు నాకు చాలా కాలం నుండి కోల్పోయిన స్నేహితుడు దొరికాడు. నేను వేలాది మందికి కూరగాయలు అమ్మాను. నా ముఖం ఎవ్వరికీ గుర్తులేదు. కానీ పటేల్ వచ్చి నన్ను కలిశాడు. అతను నన్ను కలుస్తాడని నాకు తెలీదు. అతను నాకు స్వీట్లు పెట్టి మరియు కొంత నగదు ఇచ్చాడు. అతను తన మూలాలను గుర్తుంచుకుంటాడు, నన్ను గుర్తుంచుకుంటాడు. ఇది ఒక కళ నిజమైంది అంటూ కన్నీరు పెట్టుకున్నాడు సల్మాన్. మనం ఎంత సాయం చేసినా మరుసటి రోజే మర్చిపోయే ఈ రోజుల్లో తను చదువుకున్న రోజుల్లో ఉచితంగా కూరగాయలు ఇచ్చి వ్యక్తిని వెతుక్కుంటూ మరి 14 ఏళ్ల తర్వాత అది కూడా డిఎస్పీ హోదాలో ఉండే అతన్ని కలుసుకోవడంతో సంతోషంపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు నిజంగా గ్రేట్ సార్, మీలాంటి స్నేహితుడు దొరకటం ఆ కూరగాయల వ్యాపారం చేసుకున్న పుణ్యం అంటూ పలువురు కామెంట్స్ కూడా చేస్తున్నారు. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ ద్వారా తెలియజేయండి.